ఏపీలో సర్ ప్రక్రియలో భాగంగా బిఎల్ఓలు చేపట్టిన ఇంటింటి సర్వే ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఇక ఓటరు ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు ఇంకా 3 రోజులే గడువు ఉంది. ఇక ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫారంలను సమర్పించని ఓటర్లు వెంటనే బూత్ లెవెల్ అధికారులను వెంటనే సంప్రదించి ఎన్యుమరేషన్ ఫారం పూర్తి చేసి అందజేయాలి. లేదంటే ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఎన్యుమరేషన్ ఫారంల సమర్పణకు ఈ నెల 14 తుది గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏపీ వ్యాప్తంగా 4.16 కోట్ల ఓటర్లు ఉండగా ఎన్యుమరేషన్ ఫారంలను పంపిణీ చేశారు. వీరిలో చాలా మంది ఫారాలను నింపి బిఎల్ఓలకు అందించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. మిగిలిన 3 రోజుల్లో 55 లక్షల ఎన్యుమరేషన్ ఫారంలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఎన్యుమరేషన్ ఫారం నింపి బిఎల్ఓకు సమర్పించిన వారి పేర్లు ఈ నెల 21న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉంటాయి. ఇక ముసాయిదా జాబితాపై క్లెయిములు, అభ్యంతరాలను ఆగస్టు 20 వరకు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఏపీలో సర్ ప్రక్రియ 84% పూర్తయిందని వివేక్ యాదవ్ తెలిపారు. 14వ తేదీ కల్లా 100% సర్వే పూర్తి చేసేందుకు చురుగ్గా పనిచేస్తున్నామన్నారు. గడువు పెంచే అవకాశం తాను తీసుకునేది లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆలోచన మేరకు జరుగుతుందన్నారు. ఇదిలా ఉంటే బిఎల్ఓ ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారాలే కాకుండా నేరుగా ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి కూడా ఫారం పొందొచ్చు. ఆ ఫారంను డౌన్లోడ్ చేసుకుని వివరాలు పూర్తి చేసి ఆన్లైన్లోనే సమర్పించవచ్చు లేదా బిఎల్ఓకు ఇవ్వచ్చు.